నమస్కారం వనజ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పిసిసి కొత్త అధ్యక్షుడిపై సస్పెన్స్. ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వం మంతనాలు. హడలెత్తిస్తున్న హైడ్రా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత. విశాఖపట్నంలో యూనిట్ మాల్ తొలి విడతగా కేంద్రం నిధుల విడుదల. వైసీపీలో జగన్ మార్పులు చేర్పులు. అనుబంధ విభాగాలకు అధ్యక్షులు, 15 విభాగాలకు నియామకాలు. తెలంగాణకు రెయిన్ అలర్ట్. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఎక్కడ తగ్గడం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు FTL పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులందాయి. దీంతో రంగంలో దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. హైదరాబాద్ మెట్రో రోజుకు లక్షల సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్పిస్తోంది. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు ఈజీగా చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రో ఉపయోగపడుతోంది. అయితే ఇంతటి ఆదరణ ఉన్న మెట్రోలో ఇప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఇబ్బందులు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు వారి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. తాజాగా అటువంటి అనుభవం ఎదురైంది ఓ ప్రయాణికుడికి. హాలిడే ఉన్న రోజుల్లో మెట్రోలో తక్కువ ఖర్చుతో అపరిమితంగా ప్రయాణించేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు సూపర్ సేవర్ కార్డును తీసుకొచ్చారు. 59 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నగరం అంతా మెట్రో రూట్లలో అపరిమితంగా తిరగవచ్చు. అయితే ఇవాళ ఉదయం LB నగర్ మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు సూపర్ సేవర్ కార్డ్ రీఛార్జ్ నేడు 4వ శనివారం హాలిడే చేసుకునేందుకు ప్రయత్నించగా అతడికి చేదు అనుభవం ఎదురైంది. జేబులో డబ్బులు లేకపోవడంతో QR కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలని భావించాడు. అయితే మెట్రో స్టేషన్లో సిగ్నల్ ప్రాబ్లం ఎదుర్కోవడంతో రీఛార్జ్ కావడం లేదని సిబ్బంది చేతులెత్తేశారు. 2-3 QR కోడ్ మెషిన్లు పరిశీలించినా అందులోనూ నో సిగ్నల్ను చూపించడంతో మెట్రో సిబ్బంది డబ్బులు ఇచ్చి రీఛార్జ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ PCC నూతన అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కొత్త అధ్యక్షుడి నియామకాన్ని కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సమాలోచనలు చేసింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, KC వేణుగోపాల్, దీపాదాస్ మున్షిలతో రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ విడివిడిగా మాట్లాడారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడి నియామకంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం PCC అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. PCCగా ఆయన 3 ఏళ్ల పదవీ కాలం నెల క్రితమే ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. PCC రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. దీంతో సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని PCC అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ సీఎంగా ఉండగా మరో బలమైన సామాజిక వర్గానికి ఆ పదవిని కేటాయించనున్నట్లు సమాచారం. ఏపీలో వాలంటీర్లకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు M. శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు 2 నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని, వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానంలో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అంతేకాదు వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని, గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దన్నారు శివప్రసాద్. సచివాలయ వ్యవస్థ ఉంటుందని, వాలంటీర్లను తొలగించబోమని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని, వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శివప్రసాద్. విశాఖ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో ఫేమస్ మాల్ ఏర్పాటు కాబోతోంది. కేంద్రం దేశవ్యాప్తంగా చేనేత హస్తకళలను ప్రోత్సహించేందుకు మంజూరు చేసిన యూనిట్ మాల్ నగరంలోని మధురవాడలో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మాల్ నిర్మాణానికి వేగం పెంచింది. ఇప్పటికే DPR సిద్ధం చేయగా ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూను పూర్తి చేసి టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ మాల్ను మొత్తం 172 కోట్లతో నిర్మిస్తారు. అయితే ఇప్పటికే తొలి విడతగా 86 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. మాల్ నిర్మాణానికి నిధులు సింగిల్ నోడల్ అకౌంట్లో జమ చేస్తారు. ఈ మాల్ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో మిగిలిన నిధుల్ని కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధుల్ని 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా కేంద్రం అందజేస్తోంది. మధురవాడలో నిర్మించే ఈ మాల్ ఋషికొండ బీచ్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీన్ని సముద్రపు ఒడ్డున 5 ఎకరాల్లో G+4 తరహాలో నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేశారు. ఈ మాల్ను కొండ ఏటవాలు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకు నిర్మించేలా ప్లాన్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. తాజాగా మరోసారి మార్పులు చేర్పులు చేశారు. పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్ఆర్సీపీ రైతు, మహిళా, మైనార్టీ, న్యాయ, గ్రీవెన్స్ విభాగాల అధ్యక్షులను నియమించారు. ఈ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తిని కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పూనూరు గౌతమ్ రెడ్డికి మళ్లీ బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్. ఇతర విభాగాలకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపోస్ రవీంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ వాలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జున యాదవ్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్ రెడ్డిని నియమించారు. మరి మధ్యాహ్నం 2:20 ఈ ఘటన జరిగితే 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఆ ఘటన తెల్లవారుజామున రాత్రి 3:40 తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగితే తెల్లవారుజామున 3:40కి ఆ ఘటన జరిగింది. పట్టపగలు కాదు. జరిగితే 5 గంటల కల్లా కలెక్టర్ స్పాట్లోకి వెళ్ళాడు, కమిషనర్ స్పాట్లోకి వెళ్ళాడు. అంబులెన్స్లు అప్పటికే ముమ్మరంగా మోహరించేసాయి. గవర్నమెంట్ అంబులెన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాయి. ప్రతి బాధితునికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరిగింది. 6 గంటల కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా స్పాట్ మీదకి వెళ్ళారు, తోడుగా ఉండే కార్యక్రమం చేశారు. అదే రోజు 11 గంటల కల్లా, మధ్యాహ్నం కూడా కాదు, మధ్యాహ్నం కాకమునిపే 11 గంటల కల్లా ఏకంగా ముఖ్యమంత్రి అంటే నేనే ఏకంగా స్పాట్లోకి నేనే రావడం జరిగింది.
స్పందించిన తీరు గమనించమని అడుగుతా ఉన్నా. వెంటనే 24 గంటల్లోనే ఏకంగా ₹1 కోటి కాంపన్సేషన్ ప్రకటించిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగల. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను నేను. ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఎవరైతే దెబ్బలు తగిలాయో, ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లోకి చేర్పించడం, 3 రోజులు హాస్పిటల్లో ఉంటే ₹10 లక్షల మేర కాంపన్సేషన్ ఇవ్వడం, హాస్పిటల్లోకి జరిగిన మైనర్ ఇంజనీర్స్కి కూడా వెంటనే ₹3 లక్షలు ఇవ్వడం, హాస్పిటల్లోకి ఎవరు వచ్చినా కూడా చిన్న గాయాలతో వచ్చిన వాళ్ళకు కూడా ₹25,000 మేరకు వాళ్ళకు కూడా కాంపన్సేషన్ ఇచ్చి పంపించడం, ఏకంగా గ్రామాలకు కూడా 15,000 మంది 15,000 మంది నివాసం ఉంటా ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ₹10,000 కూడా ఇచ్చి కూడా తోడుగా నిలబడిన పరిస్థితులు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనిషి ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగాయి ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ, నేరాన్ని ఇక్కడి నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ, ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజుకున్న అల్లు వర్సెస్ మెగా వివాదం ఇప్పటికీ తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు సోషల్ మీడియాలకే పరిమితమైన ఈ టీజింగ్ ఇప్పుడు మీడియా వరకు చేరింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇందిరా సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందిరా మాటేమో కానీ థియేటర్లలో బన్నీని మాత్రం దారుణంగా టీచ్ చేశారు మెగా ఫ్యాన్స్. చిరుకి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్ వచ్చినప్పుడు బన్నీ అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే వీటికి బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేశారు. కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఫ్యాన్స్ వార్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది. ఇందిరా రిలీజ్ వేళ ఫ్యాన్స్ ముందు మీడియా మైకు పెట్టడం పాపం. అల్లు అర్జున్పై ఓ రేంజ్లో రెచ్చిపోయారు మెగా అభిమానులు. ఈ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అన్నారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం సగటు సముద్రానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్నారు. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నేడు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని, పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ఏబీ బులెటిన్ విశేషం. నమస్కారం.